గారు నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు? శేష్ గారు, మీ ఒపీనియన్ ఏంటి ఈ డీలిమిటేషన్ కి సంబంధించి? ఎందుకంటే ఇందాక నేను ప్రస్తావించినట్టు డీలిమిటేషన్ గనక తాజాగా జరిపేటటువంటి జనాభా లెక్కల గణాంకాలతో జరిపితే ఖచ్చితంగా కూడా గతంలో సంస్కరణలు అమలు చేసి జనాభాను నియంత్రించినటువంటి దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందనేటటువంటి ఒక ఆందోళన ఉంది. కేంద్రం నుంచి దీని మీద ఇప్పటివరకు కూడా ఒక స్పష్టత అయితే రానటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. మరోవైపు తెలుగు రాష్ట్రాలకు ఇప్పటికే డీలిమిటేషన్ చేయాలి, ఎందుకంటే విభజన చట్టంలో ఉన్నటువంటి అంశం, కానీ అదైతే ఫుల్ఫిల్ అవ్వలేదు. ఈసారి దేశవ్యాప్తంగా జరిగే దాంతో తెలుగు రాష్ట్రాలకు ఏమైనా న్యాయం జరిగే అవకాశం ఉందా? ఏం చెప్తారు, మీ అబ్జర్వేషన్ ఏంటి? అందరికీ నమస్కారం. కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి ఒక సమాచారం ఏంటి అని అంటే 19వ లోక్సభ ఎన్నికలు 2029లో జరుగుతాయి. అయితే ఈసారి జరిగేటటువంటి లోక్సభ ఎన్నికలలో డీలిమిటేషన్ చేయాలి, నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ చేయాలి అనేటటువంటి ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తుంది. అయితే నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ చేయాలి అని అంటే ముందుగా చేపట్టాల్సినటువంటి చర్య ఏంటి అని అంటే జనాభా లెక్కల సేకరణ చేయాలి. జనాభా లెక్కల సేకరణ తరువాతనే నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ చేపట్టాలి. గతంలో 4 పర్యాయాలు అదే విధంగా చేశారు. ఎందుకంటే ప్రాతిపదిక జనాభా ప్రాతిపదికనే నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరుగుతుంది మన దేశంలో. అది ఒక ప్రాతిపదిక, అది రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశమే. అయితే ఇప్పుడు మనకి 1972 తరువాత భారతదేశంలో నియోజకవర్గాల పెంపుకు సంబంధించినటువంటి పునర్వ్యవస్థీకరణ జరగలేదు. అంటే ఒక 50 సంవత్సరాలుగా ఈ దేశంలో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ఆగిపోయింది. 543 లోక్సభ స్థానాలే ఈ 50 సంవత్సరాలుగా ఈ దేశంలో కొనసాగుతున్నటువంటి సందర్భం ఉంది. కాబట్టి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము 2026కి ఈ ఫ్రీజింగ్ అయిపోయింది. 2026 వరకు నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరగకూడదు అనేటటువంటి ఒక ఫ్రీజింగ్ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరగాల్సినటువంటి అవసరం వచ్చింది. దానికి ముందే ఇప్పుడు ప్రక్రియ ప్రారంభమైంది. దేశంలో జనగణన అనేటటువంటి ఒక ప్రక్రియ ప్రారంభమైంది. 2 దశల్లో ఈ ప్రక్రియను కంప్లీట్ చేయాలని కేంద్ర ప్రభుత్వము డిసెంబర్ 12 నాడు కేంద్ర కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నది. దానికి 11,718 కోట్ల రూపాయలను కూడా కేటాయించారు. ఈ 2 దశల్లో ఏంటి అంటే 2026 ఏప్రిల్ నుంచి మొదటి దశ, 2027 ఫిబ్రవరి నుంచి 2వ దశ ప్రారంభమవుతుంది. అయితే ముందుగా ఏంటి అంటే ఈ కొండ ప్రాంతాలు, మంచు ప్రాంతాలు ఉన్న దగ్గర ఈ జనగణన పూర్తి చేస్తారు. 2027లో మొత్తం పూర్తి చేస్తారు. కాబట్టి 2028లో ఏం చేస్తారు వీళ్ళు అని అంటే నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ కమిషన్, డీలిమిటేషన్ కమిషన్ వేస్తారు. ఆ కమిషన్ సిఫారసు మేరకు 2029 సాధారణ ఎన్నికలు జరుగుతాయి. నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ అంటే నియోజకవర్గాల సంఖ్య పెరుగుతుంది, లోక్సభ నియోజకవర్గాల సంఖ్య పెరుగుతుంది. ఇది మనకు ఉన్నటువంటి ప్రక్రియ సమాచారం. అయితే ఇక్కడ ఏంటి అంటే ఈసారి జరగబోతున్నటువంటి ఎలక్షన్స్ లో ఒక ప్రత్యేకత ఏంటి అంటే ఆల్రెడీ మనం ఒక 30 సంవత్సరాల తర్వాత మహిళా బిల్లుని ఆమోదించాం. 33% రిజర్వేషన్ మహిళలకి కల్పించాల్సినటువంటి అవసరం ఉంటది. ఇప్పుడు వరకు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పార్లమెంట్ లో కేవలం 74 మంది మాత్రమే మహిళలు ఉన్నారు. ఒకవేళ ఈ బిల్లు గనక అమల్లోకి వస్తే దరిదాపు 279 మంది మహిళలు లోక్సభలో ఆసీనులు అవుతారు. కాబట్టి ఇది ఒక అంశం, ఈ కొత్తగా వచ్చేటటువంటి అంశం. ఎస్సీ ఎస్టీలకి ఆల్రెడీ 2003లోనే వాళ్ళ జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల సంఖ్య పెంచారు. వాళ్ళది కూడా జనాభా ప్రాతిపదికన వాళ్ళ నియోజకవర్గాల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఇప్పటికి వాళ్ళకి 84 ఎస్సీలకు ఉన్నాయి, 47 ఎస్టీలకు ఉన్నటువంటి సందర్భం ఉంది. అయితే ఇప్పుడు అభ్యంతరాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? 2002లో కూడా నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ చేయాలని అనుకున్నప్పుడు అప్పుడు తీవ్రమైనటువంటి అభ్యంతరం ఈ సౌత్ ఇండియా నుండి వచ్చింది. ఎందుకు సౌత్ ఇండియా నుండి వచ్చిందంటే మీరు ఇప్పుడు నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జనాభా ప్రాతిపదిక మీద, ఆన్ ద బేసిస్ ఆఫ్ పాపులేషన్ మీద చేస్తే మేము నష్టపోతాం. ఎందుకు అనంటే 1973 నుండి 2002 వరకు మేము జనాభా నియంత్రణ కోసం అత్యంత బాగా కృషి చేశాము. కుటుంబ నియంత్రణ కార్యక్రమాలు మా రాష్ట్రాల్లో సక్సెస్ఫుల్ గా అమలు చేశాము. జనాభా పెరుగుదలని మేము అడ్డుకోగలిగాము. ఒకవేళ మీరు ఆ ప్రాతిపదికన గనక చేస్తే దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతుంది అని అంటే అప్పుడు 2002లో ఉన్నటువంటి వాజ్పేయి ప్రభుత్వము 2026 వరకు నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ఫ్రీజ్ చేసింది.
అప్పుడు మన డిమాండ్ మేరకే ఫ్రీజ్ చేశారు. అంటే 2026 ఇప్పుడు అయిపోయింది కాబట్టి మళ్ళా నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణకి వెళ్లాలంటే ప్రాతిపదిక ఏంటి? ఒకవేళ రాజ్యాంగంలో ఉన్నట్టుగానే జనాభా ప్రాతిపదిక గనక తీసుకుంటే ఈ 50 ఏళ్లలో సౌత్ ఇండియా మోస్ట్ సక్సెస్ఫుల్ ఇన్ ద కంట్రోల్ ఆఫ్ పాపులేషన్ గ్రోత్. అంటే జనాభా పెరుగుదలను నియంత్రణ చేయటంలో దక్షిణాది రాష్ట్రాలు 5+1 పాండిచ్చేరితో కలిపి సక్సెస్ఫుల్ అయ్యాయి. మరి అదే ప్రాతిపదికన తీసుకుంటే మన సౌత్ ఇండియాకి తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది. ఒకవేళ ఇప్పుడు మనకు ఉన్నటువంటి ప్రొజెక్షన్స్ ప్రకారం 848 లోక్సభ స్థానాలు పెరుగుతాయి 543 నుండి, అంటే 305 పెరుగుతాయి. పెరిగేటటువంటి 305లో సౌత్ ఇండియాలో పెరిగేది 35 మాత్రమే. అంటే ఇప్పుడున్నటువంటి 130 నుండి 165 అవుతాయి. అంటే 35 లోక్సభ స్థానాలు మాత్రమే పెరుగుతాయి. కానీ వేరాజ్ మీకు 24 రాష్ట్రాల్లో పెరిగేటటువంటి సంఖ్య ఎంత అంటే 270 పెరుగుతాయి. ఆ 270లలో యూపీ, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ లోనే 144 పెరుగుతాయి. ఒక్క యూపీలోనే 63 లోక్సభ స్థానాలు పెరుగుతాయి. ఒక్క బీహార్ లోనే 39 లోక్సభ స్థానాలు పెరుగుతాయి. 2 రాష్ట్రాల్లోనే 102 లోక్సభ స్థానాలు పెరుగుతాయి. అంటే సౌత్ ఇండియాకి ఈ డీలిమిటేషన్ వల్ల తీవ్రమైనటువంటి అన్యాయం, నష్టం జరుగుతుంది ఆన్ ద బేసిస్ ఆఫ్ పాపులేషన్ పెడితే అనేటటువంటి క్యాలిక్యులేషన్స్, గణాంకాలు తెలుస్తున్నాయి. అందుకని సౌత్ ఇండియా మొత్తం కూడా ఏం డిమాండ్ చేస్తుంది? మీరు డీలిమిటేషన్ ఆన్ ద బేసిస్ ఆఫ్ పాపులేషన్ చేస్తే మాకు నష్టం జరుగుతుంది, కాబట్టి దెన్ యూ విల్ గో ఫర్ ది ఆల్టర్నేటివ్స్ ఫర్ డీలిమిటేషన్. ఆల్టర్నేటివ్ ప్రత్యామ్నాయాలు మనకి ఏమున్నాయని అనుకోవాలి ప్రధానంగా. ఎందుకంటే ఇప్పుడు తాజా జనాభా లెక్కల ప్రకారం గనక ముందుకు పోతే, లేదంటే మరోసారి ఫ్రీజ్ చేసుకొని పోతే, ఇందాక మనకి పివి రెడ్డి గారు చెప్పినట్టు తీవ్ర అసమానతలు, అంటే ఒక ఎంపీకి ఉదాహరణకు ఒక నియోజకవర్గంలో 5 లక్షల మంది ప్రజలకు ఒక ఎంపీ ఉంటే ఇంకో నియోజకవర్గంలో 10-15 లక్షల మంది ఈ జనాభాకు ఒక ఎంపీ ఉన్నటువంటి పరిస్థితి. ఈ అసమానతలు అలానే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది కదా? మన తెలుగు రాష్ట్రం, మన తెలంగాణ రాష్ట్రం ఉదాహరణ, మల్కాజ్గిరి లోక్సభ స్థానానికి 34 లక్షల మంది ఉంటారు ఓటర్లు. ఒక్క లోక్సభ స్థానానికే 34 లక్షల మంది ఓటర్లు ఉంటారు అనే విషయాన్ని మనకి తెలుసు కదా. అయితే అది కాదండి అసలు. ఇప్పుడు ఇక్కడ బేసిక్ పాయింట్ ఏంటి అని అంటే, ఏ నియోజకవర్గంలో ఎంత ఉండాలనేది మనం మార్చుకోవచ్చు, అది పెద్ద ప్రాబ్లం లేదు. ఇంటర్నల్ డీలిమిటేషన్ ఇందాక శివన్న చెప్పినట్టు 2009లో జరిగింది. 2009లో మనం సంఖ్య పెంచకుండా మనం నియోజకవర్గాల బౌండరీస్ మార్చాం. అంటే ఈ డీలిమిటేషన్ లో 2 రకాల డీలిమిటేషన్స్ ఉంటాయి. బౌండరీస్ మార్చుకోవటం ఒకటి ఉంటుంది, నియోజకవర్గాల సంఖ్యను పెంచుకోవటం ఒకటి ఉంటుంది. గత 50 ఏళ్లుగా మనం నియోజకవర్గాల సంఖ్యను పెంచుకోలేదు. ఇప్పుడు మనం పివి రెడ్డి గారు చెప్పినట్లు ఆ అసమానత పోవాలి అని అంటే నియోజకవర్గాల సంఖ్యను పెంచుకోని అవసరం లేదు, బౌండరీస్ మార్చేసి ఒక్కొక్క నియోజకవర్గానికి ఇప్పుడు ఎంతండి 7 శాసనసభ నియోజకవర్గాలు 9 నుండి 12 లక్షల ఓటర్లు అని అనుకున్నాం. అప్పుడు మనం 15 లక్షలు పెట్టుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. కానీ ఇక్కడ సౌత్ ఇండియాకు జరిగే నష్టాన్ని ఎట్లా అకామిడేట్ చేస్తారు అని అంటే, అనేక మంది నిపుణులు చెప్తున్నటువంటి మాట ఏందనంటే, మీరు దేశవ్యాప్తంగా యూనిఫామిటీ ఇంక్రీజ్ చేయండి. యూనిఫామిటీ ఇంక్రీజ్ అని అంటే మీరు జనాభా ప్రాతిపదిక కాకుండా మొత్తం ఇప్పుడు 543కి 20% పెంచండి, లేకపోతే ఒక 25% పెంచండి. 25% పెంచితే మన తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు మనకి తెలంగాణలో 17 ఉన్నాయనుకోండి, మీరు ఒక 20% పెంచితే 4 లోక్సభ స్థానాలు పెరుగుతాయి, అంటే 21 అవుతాయి. మీకు అట్లనే అదే 20%, 25% బీహార్కి అప్లై చేయండి, యూపీకి అప్లై చేయండి, అప్పుడు ఎవరికి నష్టం జరగదు. అంటే మీరు పర్సంటేజ్ పెట్టుకొని ఒక పర్సంటేజ్ లో ఇంక్రీజ్ చేయండి. అందుకే మోడీ ప్రభుత్వము సెంట్రల్ విస్టా కట్టింది. సెంట్రల్ విస్టా ఎందుకు కట్టారు? ద కెపాసిటీ ఆఫ్ 1000, 1000 మంది లోక్సభ సభ్యులు కూర్చునేటటువంటి ఒక సెంట్రల్ విస్టాను మనం కట్టుకున్నాం. అందుకని 848 పెరిగితే, జనాభా ప్రాతిపదికన పెరిగితే సౌత్ ఇండియాలో పెరిగేది 35 మాత్రమే. మీకు కేరళలో పెరిగే అవకాశం లేదు, తమిళనాడులో పెరిగే అవకాశం లేదు. అందుకే వాళ్ళు గగ్గోలు పెడుతున్నారు, అరే ఈ నిబంధన గనక పెడితే మాకు, మా రాష్ట్రాలకు పూర్తి స్థాయిలో అన్యాయం జరుగుతుంది. ఇంకొక మంచి మాట చెప్పాలండి ఇక్కడ. ఇప్పుడు ఈ డీలిమిటేషన్ గనక జనాభా ప్రాతిపదికన జరిగితే
మనము కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో సౌత్ ఇండియా లేకపోయినా గవర్నమెంట్స్ ఫామ్ అయిపోతాయి. అంటే రాజకీయంగా మన ఉనికిని కోల్పోయేటటువంటి ప్రమాదం ఏర్పడుతుంది సౌత్ ఇండియా. అంత ప్రమాదం ఉన్న తెలుగు రాష్ట్రాల నుంచి రెస్పాన్స్ అయితే రావట్లేదు కదా శేషు గారు, ఎందుకు అనుకుంటున్నారు? తెలుగు రాష్ట్రాల నుంచి ఉన్నటువంటి ప్రధాన కీలక రాజకీయ పార్టీలు ఏది కూడా దీని ఆ స్థాయిలో వ్యతిరేకత చూపించట్లేదు. మీరు తెలుగు రాష్ట్రాల నుంచి వస్తుందా తమిళనాడు నుండి వస్తుందా అనేది ప్రశ్న కాదు ఇక్కడ. మొత్తం సౌత్ ఇండియా, ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఒక కంపల్షన్స్ ఉన్నాయండి. ఆ కంపల్షన్స్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రభుత్వము 21 లోక్సభ స్థానాలు కూటమిలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడలేవు. అందుకే చంద్రబాబు నాయుడు ఏమంటున్నాడు, జనాభాని పెంచండి అంటున్నాడు. జనాభా ఓవర్ నైట్ లో పెరుగుతుందా అండి? జనాభా పెరగాలి అంటే మళ్ళీ 18 ఏళ్ళకు ఓటు హక్కు రావాలి. ఇవాళ ఒక పిల్లవాడిని కంటే 18 ఏళ్ల తర్వాత వాడికి ఓటు హక్కు వస్తుంది. ఏందండి ఇదంతా తలకాయలేని ముచ్చట్లు. కానీ సరే, ఇక్కడ ఉన్నటువంటి ఒక మాట ఏంటి అని అంటే మనకి ఈ పాపులేషన్ బేస్ తీసుకుంటే సౌత్ ఇండియా తన రాజకీయ ఉనికిని కోల్పోతుంది అనేటటువంటి ఒక ప్రమాదం ఉంది. ఆ డౌట్స్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. మీకు ఈ 79 ఏళ్ల స్వతంత్ర భారతంలో మీరు చూడండి, భారతదేశానికి 15 మంది ప్రధానమంత్రులు అయితే సౌత్ ఇండియా నుండి ఇద్దరేనండి. ఒక అతను పూర్తి టర్మ్ కూడా పూర్తి చేయలేదు. ఒక పివి నరసింహరావు గారు మాత్రమే 5 సంవత్సరాలు ఉండగలిగారు. దేవగౌడ అయితే ఒక 2 సంవత్సరాలు మాత్రమే ఉండగలిగారు. కాబట్టి మనకి సౌత్ కి సెంట్రల్ లో ప్రాతినిధ్యం దొరకట్లేదు. పొలిటికల్ గా మన డామినేషన్ లేదు. ఒకవేళ ఈ డీలిమిటేషన్ ప్రకారంగా గనక లోక్సభ స్థానాలు వస్తే సౌత్ 165 లోక్సభ స్థానాలతోటి నామినల్ అయిపోతుంది. ఇంకొక మాట, మంచి మాట చెప్తాను నేను. మన సౌత్ ఇండియా పాపులేషన్ కాంట్రిబ్యూషన్ 18%, కానీ జీడిపి కాంట్రిబ్యూషన్ 35% ఉంది. అంటే దేశ అభివృద్ధికి మనం దోహదపడాలా, దేశానికి మనం పన్నులు కట్టాలా, దేశానికి మనం సంపదనివ్వాలా? కానీ మనకి రాజకీయ ప్రాతినిధ్యం లేకుండా పోతే ఇక్కడ ఉన్నటువంటి సంపదను, ఇక్కడ కట్టినటువంటి పన్నులన్నిటిని కూడా మీరు నార్త్ ఇండియాలో ఖర్చు పెడుతున్నారనేటటువంటి ఒక ఆరోపణ ఉంది కదా. బట్ కాబట్టి సౌత్ ఇండియా రాజకీయ ఉనికి నిలబడాలి అని అంటే జనాభా ప్రాతిపదిక పైన నష్టం జరుగుతుంది. రైట్, శ్రీనివాస్ గారిని